హుజూరాబాద్ కోసమే టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టారు. ప్లీనరీ ప్రచారం ద్వారా హుజూరాబాద్ యొక్క ఓటర్ల మీద ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశారు. హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఓటర్ల ప్రభావితం చేయడం కోసము అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులందరినీ చేర్చుకుని వాళ్ళకు అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులే కాకుండా పార్టీల నాయకులకు కూడా కోట్లాది రూపాయలు, 100 కోట్లు ఇచ్చి నాయకులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సంతల్లో పశువుల కంటే అధ్వాన్నంగా రాజకీయ నాయకులను కొనాలనేటువంటి రాజకీయాలు నైతిక విలువలు పతనమయ్యే దిశగా హుజూరాబాద్లో రాజకీయమైనటువంటి బేరసారాలు చేశారు, బెదిరింపులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, కాంట్రాక్టర్లకు అన్నిటి కూడా క్లియరెన్స్ ఇచ్చారు, డబ్బులు పేమెంట్ చేశారు, పెండింగ్ ప్రాజెక్టులు కానీ పెండింగ్ పథకాలు కానీ పూర్తి చేశారు. ఆగమేఘాల మీద ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి అన్ని పనులు ప్రభుత్వం చేయడం జరిగింది. పొదుపు సంఘాలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పావలా వడ్డీ ఒక్క హుజూరాబాద్లో ఇచ్చారు, 25 కోట్లకు పైగా. రైతులకు సంబంధించినటువంటి పావలా వడ్డీ ఒక్క హుజూరాబాద్లో ఇచ్చారు. ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా, ఎందుకంటే సెక్రటరియట్ మనకు ఎట్లా లేదు, సెక్రటరియట్ ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆల్మోస్ట్ రాష్ట్ర సచివాలయం హుజూరాబాద్లో ఉన్నదా, స్టేట్ సెక్రటరియట్ హుజూరాబాద్లో ఉందా అనిపించే విధంగా ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది.